హాయ్ అండి. ఈ వీడియోలో మనం పాన్ కార్డ్‌కి ఆధార్ నంబరు ఎలా లింక్ చేయాలనేది తెలుసుకుందామండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి ఈపిల్లింగ్ అనేసి టైప్ చేయండి. ఈపిల్లింగ్ టైప్ చేసిన తర్వాత మనకి మొదటగా ఏ లింక్ అయితే వస్తుందో ఆ లింక్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తది. మనం కిందకి స్క్రోల్ చేసినట్లయితే లింక్ ఆధార్ అని ఉంటదండి. లింక్ ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే మనము లింక్ చేయొచ్చు. కానీ ముందు మన పాన్ కార్డ్‌కి ఆధార్ నంబర్ లింక్ అయిందో లేదో ముందు చెక్ చేసుకుందాం. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొదటి బాక్స్‌లో పాన్ కార్డ్ నంబరు, అలాగే కిందనున్న రెండో బాక్స్‌లో ఆధార్ నంబరు ఎంటర్ చేయాలండి. ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత ఒక పక్కన వ్యాలిడ్ ఉంది కదండీ! వ్యాలిడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఈ విధంగా బాక్స్ వస్తుంది. కింద బ్లూ కలర్‌లో ఉన్న దానిని కంటిన్యూ టు పే అనేసి ఎంటర్ చేయాలి. లింక్ అవ్వకపోతే ఈ విధంగా వస్తది. లింక్ అయితే ఈ విధంగా రాదు. ఆల్రెడీ లింక్ అయిందని చూపుతది. సో, లింక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చూడండి పే ట్యాక్స్ అనేది మనము ఇక్కడ చేయాలి. పాన్ కార్డ్ నంబరు ఆర్ ట్యాన్ నంబర్ అండి. మనకు పాన్ కార్డ్ నంబర్ తెలుసు కాబట్టి పాన్ కార్డ్ నంబరు, అలాగే సెకండ్ బాక్స్‌లో కూడా పాన్ కార్డ్ సేమ్ అదే పాన్ కార్డ్ నంబరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్‌కి, అలాగే ఇప్పుడు మనం ఎంటర్ చేసిన కదా మొబైల్ నంబర్ ఆ మొబైల్‌కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకి పాన్ కార్డ్ నంబరు, అలాగే పక్కన నేమ్ ఒకసారి చూసుకోవాలి. 2 సరి చూసుకున్న తర్వాత అప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. అవునండి. ఒకసారి అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే బ్యాక్‌కెళ్ళి మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. ఓకే. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ పే ట్యాక్స్ అనేది వస్తుంది. మనకి ఇప్పుడు పేమెంట్ చేయాలి. కాబట్టి ఇన్‌కమ్ ట్యాక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అనేది ఉంది కదండీ! మనము ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఇయర్‌లో ఉన్నామో ఆ ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది తప్పు చేస్తున్నారు. పైది సెలెక్ట్ చేయకూడదు. మనం ఉన్న ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి. తర్వాత ఈ టైప్ ఆఫ్ పేమెంట్‌లో అదర్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్‌లో అదర్ అని ఉంది కదా! అదర్‌లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పి అని ఉంది కదా! డిలే మనం చేసాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఫోన్‌పే ద్వారా చేస్తాను. అందుకే లాస్ట్‌లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకేనండి. ఇక్కడ పే నౌ ఉంది కదండీ! పే నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టు ఒక బాక్స్ ఉంది. బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ టు బ్యాంక్ అనేది క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ యూపీఐ ఉంది కదా! యూపీఐని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందుకే ఫోన్‌పే ద్వారా పేమెంట్ చేయడం కోసం. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ నేను కోడ్‌తో పేమెంట్ చేయాలనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేసినట్లయితే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని ఫోన్‌పే ద్వారా గానీ, ఏ యాప్ ద్వారా గానీ మీరు క్యూఆర్ కోడ్ జనరేట్‌ని అది స్కాన్ చేసి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా ఈ విధంగా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రీప్రెస్ గానీ, బ్యాక్ బటన్ గానీ ప్రెస్ చేయకండి. ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అవుతుంది. వెయిట్ చేయండి. తర్వాత మనం పే చేసిన చలానా అవన్నీ వస్తాయి. కావాలంటే చలానా మనము డౌన్‌లోడ్ చేసి పెట్టి పెట్టుకోవాలి. ఓకేనండి. ఈ చలానా కింద మనము ఎవరిదైతే చలానా కట్టామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ వస్తాయి. దీన్ని కూడా మనము డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ఫ్యూచర్‌లో పనికొస్తుంది. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ డే 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలండి.
మనం ఆధార్ నెంబరు లింక్ చేయాలి కాబట్టి నెక్స్ట్ డే అనేది ఓపెన్ చేయాలి. సేమ్ మళ్ళీ అదే వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ మొదట్లాగే పాన్ నెంబరు ఆధార్ నెంబర్ అడుగుతుంది. అడిగిన తర్వాత అది ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇంతకుముందు ఇక్కడ మనకి పేమెంట్ అడిగేది, ఇప్పుడు పేమెంట్ అడగట్లేదు. ఆల్రెడీ పేమెంట్ చేస్తాం కాబట్టి మనం పేమెంట్ చేసిన డేటు, ట్రాన్సాక్షన్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకేనండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాజ్ పర్ ఆధార్ అని అడుగుతుంది నేము. ఆధార్ కార్డులో పేరు ఎలాగైతే ఉందో ఆ విధంగానే పేరుని ఎంటర్ చేయాలి. పక్కన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద రెండు బాక్సులు ఉన్నాయి కదండి. ఒక బాక్స్ ఐ హ్యావ్ ఓన్లీ యువర్ బర్త్ ఇయర్ ఆఫ్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డులో ఓన్లీ ఇయర్ ఉందా అని అడిగాడు. ఎస్ అని కొడతాం. లేదు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులోన పాన్ కార్డులో సరిపోతే ఆ బాక్స్ వదిలేస్తే సరిపోతుంది. ఒకసారి ఆ బాక్స్ వదిలేసి ఎంటర్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఒకసారి మనకు పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. కింద బాక్స్లో క్లిక్ చేసి ఆ అగ్రీ మీద క్లిక్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేద్దాం. అప్పుడు మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడిటీ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఆధార్ లింక్ అనేది ప్రాసెస్లో ఉంది. కింద ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, ఎర్రర్ వచ్చింది అంటే ఏదో తప్పు జరిగింది. దానికి కారణం ఏంటంటే మనం ఒక బాక్స్లో టిక్ పెట్టలేదు. అంటే ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయింది. కాబట్టి అందులో ఇయర్ సరిపోతే ఓన్లీ ఇయర్ అని ఉంది కదా, దాన్ని ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎర్రర్ రాదండి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మళ్ళీ పాన్ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే వ్యూ లింక్ స్టార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూడండి ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఇలా ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయింది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. అంటే మీరు ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలని చెప్తుంది అనమాట. ఆధార్ కార్డులో ఉంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు, లేదంటే ఆ పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆధార్ కార్డు మార్చుకోమని చెప్పింది. కానీ అలాగే అవసరం లేదు, ఇయర్ సరిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి మళ్ళీ లింక్ ఆధార్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఓపెన్ చేద్దాం. పాన్ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడిటీ మీద క్లిక్ చేద్దాం. కొన్ని వ్యాలిడిటీ మీద క్లిక్ చేయండి. వ్యాలిడిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్లో పేరు ఎలాగైతే అలాగే ఉంది, సేమ్ అలాగే ఎంటర్ చేయండి. అలాగే పక్కన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ ఇంకా సెలెక్ట్ చేయలేదు, ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రెండు బాక్సులు సెలెక్ట్ చేసుకోండి. రెండు బాక్సులను సెలెక్ట్ చేసుకొని లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ అవుద్ది. ఒకసారి మనకి లింక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే థర్డ్ రోజు ఒకసారి లింక్ ఆధార్ స్టేటస్ నుండి ఓపెన్ చేద్దాం. లింక్ అయింది లేదా ఒకసారి చూసుకుందాం. థర్డ్ డే వేసి వస్తాను నేను. ఇది 3వ రోజు. ఇది లింక్ అయింది అనేసి ఒకసారి క్లిక్ చేద్దాం. ఓకే అండి, చూడండి లింక్ అయిపోయింది. ఇది 3వ రోజు అండి, చేసే 3వ రోజుకి లింక్ అయిపోయింది. ఓకేనండి, ఈ విధంగా మన ఆధార్ నెంబరు పాన్ కార్డుకి లింక్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.